హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జనవరి 6, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ మాత్రం చేయండి, ఖచ్చితంగా షేర్స్ మాత్రం ఎక్కువ చేయండి. ఓకే, లైఫ్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ యొక్క రాబోయే జీవితం ఎలా ఉంటుంది, దాని కాలం ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అని చెప్పే ఆర్టికల్ అండి. ది సైన్స్ కాంగ్రెస్ నీడ్స్ న్యూ ఐడియాస్ అండ్ నాట్ ఏ మిక్సర్ ఆఫ్ మిత్స్ అండ్ సూడో సైన్సెస్. అంటే ఇప్పుడు ఈ సైన్స్ ఆఫ్ కాంగ్రెస్ అనేది ఎలా ఉండాలి అంటే రాబోయే కాలంలో కొత్త ఆలోచనలతో ఉండాలి. అంతేగాని దీంట్లో మిత్స్ అంటే మిత్స్ అంటే ఏంటంటే పురాణాలు, అంటే నిజం నమ్మలేని వాస్తవాలు ఉంటాయి. పురాణాల గురించి చెప్పుకుంటూ ఉంటాం చూసారా, అవి నమ్మసక్యం కానివి అనమాట. అవి జరిగినాయో లేవో తెలియదు అలాంటివి. కానీ సూడో సైన్స్ అంటే నమ్మడానికి అంటే నిజానికి దూరంగా ఉండే వాటి గురించి మాట్లాడకూడదు, ఈ మిక్సర్ కలిసి ఉండకూడదు అని చెప్తున్నారు. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మిత్, మిస్బిలీఫ్, అవాస్తవము. సూడో సైన్స్, ఫాల్స్ థింకింగ్, బూటకపు. ఇన్క్యుబేట్, హచ్, పొదుగుట. అకార్డ్, గివ్, గ్రాంట్ ఇచ్చుట. ఎన్ఐ, బోర్డము, సోమరితనము. విటలైజ్, గివ్ స్ట్రెంగ్త్, బలమునిచ్చు. లుమినరీ, ఇన్స్పిరేషన్, ఆదర్శము. ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. The Indian Science Congress, its 107th edition is underway in Bangalore, has served as a reminder of the status accorded to science and technology in the early year of the Indian Republic. అంటే ఇప్పుడు ఈ 2020లో ఈ 107th సైన్స్ కాంగ్రెస్ అనేది బెంగళూరులో జరుగుతుందన్నమాట. ఇది ఇప్పుడు ఆన్గోయింగ్ అనమాట, ప్రాసెస్ రన్నింగ్లోనే ఉంది. ఇది ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇనీషియల్ మీటింగ్లో ఏం చెప్పారంటే, అంటే ఇంతకాలం భారతదేశం అసలు ఈ సైన్స్గా ఎదగడానికి ఫస్ట్ పునాదులు ఎక్కడి నుంచి పడ్డాయి, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలతో ఇది ఇలా సైన్స్ వైపు అడుగులు వేయటం మొదలుపెట్టిందనే దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేశారు ఈ జరిగిన కొద్దిగా రోజుల్లో. సో ద ఫార్మేషన్ ఆఫ్ ద కాంగ్రెస్ ప్రీ డేట్స్ ద ఇండియన్ రిపబ్లిక్. ఇట్ హ్యాస్ ద ఇంటలెక్చువల్ నర్సరీ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఇన్ కంట్రీ. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే భారతదేశం అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే ఈ కాంగ్రెస్ అనేది ఏర్పడింది, ఇండియన్ రిపబ్లిక్ కంట్రీ ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. ఇది అప్పట్లో ఏంటంటే ఒక నర్సరీ అనమాట. అప్పుడు ఎదుగుతూ వచ్చింది ఇంటలెక్చువల్స్, అంటే ఎవరైతే ఆలోచనలు బాగా అంటే ఆలోచించేవాళ్ళు, అంటే తెలివైన వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అందరూ తెలివైన వాళ్ళకి అందరినీ కలిపి ఈ కాంగ్రెస్ అనేది ఫామ్ అయిందనమాట. ఎర్లీ ఐడియాస్ ఆఫ్ హౌ సైన్స్ అండ్ టెక్నాలజీ కుడ్ ఎయిడ్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూ నేషన్ వర్ ఇన్క్యుబేటెడ్ ఎట్స్ దిస్ కమింగ్ టుగెదర్ ఆఫ్ సైంటిస్ట్. అంటే ఇప్పుడు ఏమైంది, అప్పటి నుంచి ఏమవుతుంది, ఇలా అభివృద్ధి చెందుతూ అంటే ఇంక్యుబేటెడ్ అంటే దీన్ని పొదుగుతూ, అంటే గుడ్లో పెట్టి పిల్లలు పొదగటం అంటారు చూసారా, అలా పొదుగుతూ ఇప్పుడు రాబోయే కాలంలో పెద్ద అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో బాగా సైంటిస్టులు అందరూ డెవలప్ అయ్యారనమాట. ఇట్ ఈస్ ఫార్ దిస్ రీజన్ దట్ ద కాంగ్రెస్ నార్మల్లీ హెల్డ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఈజ్ ఇనాగరేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అందుకే ఇలాంటి ఒక పరిణామాల వల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తామంటే జనవరి ఫస్ట్ వీక్ మాత్రమే దీని గురించి మనం జరుపుకుంటాం. దీన్ని ప్రైమ్ మినిస్టర్ అనేది మొదలుపెట్టాడు. ద ఇయర్స్ సిన్స్ హ్యావ్ సీన్ ద నేచర్ ఆఫ్ ద కాంగ్రెస్ చేంజ్ ఫ్రమ్ వన్ వేర్ సైంటిస్ట్ ఇన్ ద ఎరా ఆఫ్ పోస్టల్ కమ్యూనికేషన్ కాంగ్రిగేటెడ్ టు ఎక్స్చేంజ్ సైంటిస్ట్ ఐడియా టు వన్ డే వేర్ ఇట్ హ్యాస్ బికెమ్ ఏ సైన్స్ మేళా. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే ఇది చాలా అభివృద్ధి చెందుతూ వచ్చిందనమాట. దీని నేచర్ ఈ కాంగ్రెస్ అనేది పూర్తిగా మారుతూ వచ్చింది. అంటే ఒకప్పుడు ఈ సైంటిస్టుల దగ్గర నుంచి ఈ పోస్టల్ కమ్యూనికేషన్, తర్వాత అందరి కలయిక, ఈ ఎక్స్చేంజ్ అనేవి కూడా చాలా తక్కువలో ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సైన్స్ మేళాలో వచ్చింది. అంటే ఒక సైంటిస్ట్కి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా తక్కువ ఉండేది. కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కూడా పోస్టల్ లోపలనో, లేకపోతే అప్పుడప్పుడు కలుసుకోవడం, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, సైంటిస్ట్ ఐడియాస్ ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం లాంటివి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఏమైంది, పూర్తిగా సైన్స్ మేళా లాగా, అంటే వాళ్ళ యొక్క ఆవిష్కరణలు అనేవి నిరూపించడానికి ఒక సైన్స్ మేళాను క్రియేట్ చేసినట్టు తయారైందనమాట. ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ ద ISC now is to draw schools and science college students to hear Nobel laureates and Indian origin scientists from abroad to lecture about their work and the future prospects of science. అంటే ఇప్పుడు దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రైమ్ పర్పస్ ఏంటి అంటే, ఈ ఐఎస్సి యొక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే ఇప్పుడు స్కూల్ పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని ఏం చేయాలంటే వీళ్ళని అందరికీ అవగాహన తీసుకురావాలా. ఎవరు భారతదేశానికి సంబంధించిన నోబెల్ బహుమతి సంపాదించిన వాళ్ళు కానీ,
లేదా ప్రపంచంలోనే భారత సంతతికి చెందిన సైంటిస్టులను వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పి వాళ్ళ చేత ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ చేత సెమినార్లు ఇప్పించి, అంటే రాబోయే కాలంలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, రాబోయే కాలంలో సైన్స్ ఎలా పరిణామం చెందిపోతుందని ఇలాంటి సైన్స్ వాళ్ళందరూ పిల్లలకు అందజేయాలన్నమాట. ది అదర్ డ్రాస్ ఆర్ సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ by school children and stall showcasing science work being done is a key national ల్యాబొరేటరీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే తర్వాత ఏం చేయాలా, ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో, స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా కొత్త కొత్త ఆవిష్కరణలు కానీ ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా ఈ సైన్స్ కాంగ్రెస్లోనే వాళ్ళు షోకేస్ చేయాలి, అంటే వాటిని చూపించాలా. తర్వాత ఈ సైన్స్ మీద జరుగుతున్న వర్క్ కానీ ఇవన్నీ కూడా ఒక నేషనల్ ల్యాబొరేటరీస్ లాగా దీన్ని తయారు చేయాలి. ఇన్స్టిట్యూషన్లలో, ల్యాబొరేటరీస్లో, ఇన్స్టిట్యూషన్లో జరుగుతున్నవన్నీ కూడా ఇక్కడ అందరికీ చెప్పేటట్టు, అంటే ఎగ్జిబిషన్ లాగా, సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఉండాలి అని చెప్తున్నారు. బట్ దెర్ ఈజ్ యాన్ unmistakable decay, a choreographed any that has sent in. అంటే ఇప్పుడు మనకు మాత్రం ఒక తప్పు జరుగుతుంది అక్కడ, అంటే అది ఎవరు కూడా, అంటే అన్మిస్టేకబుల్, అంటే ఎవరు కూడా గుర్తించలేని విధంగా అది అనేది దాని పరిణామాలన్నీ తగ్గిపోతున్నాయి అనమాట. ఇన్ రీసెంట్ ఇయర్స్ ద కాంగ్రెస్ ఆఫెన్ మేక్స్ న్యూస్ ఆఫ్ ఆర్ బికమింగ్ ఏ ఫోరం ఫర్ pseudo science and less for interesting scientific ideas or demonstrations. అంటే ఇప్పుడు మనకి ఏమైనా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏదైతే తప్పుడు సమాచారం, అంటే బూటకప్పు అనమాట, బూటకం ప్రచారం చేస్తున్నారు అనమాట దీంట్లో. అంటే కరెక్ట్గా ఏది కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏంటి బూటకప్పు, తప్పుడు సమాచారం, అంటే ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో పాస్ట్లో జరిగిన, అంటే ఎవరు నమ్మలేని కథలను ఆధారంగా తీసుకొని ఆ కథల ఆధారంగా కొంత సైన్స్ అనేది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. స్పీకర్స్ సమ్ హోల్డింగ్ డిస్టింగ్విష్డ్ పొజిషన్స్ ఇన్ లీడింగ్ యూనివర్సిటీస్ హ్యావ్ tempted to mix mythology and science and publicize far-fetched assertions that the Kauravas were born from stem cell technology and Vedas discussed avionics. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే, పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఏమైతే మైథలాజికల్గా, అంటే మన పురాణ గాథలను ఉపయోగించుకుని, మైథలాజికల్ స్టోరీస్ అంటే పురాణ గాథలు అనమాట, వాటిని ఉపయోగించి ఏం చెప్తున్నారంటే, ఈ కౌరవులు అందరూ కూడా స్టెమ్ సెల్ టెక్నాలజీ నుంచి పుట్టారని చెప్పేసి వాళ్ళను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. తర్వాత వేదాల్లో ఏవినోక్స్ అంటే ఏవియేషన్ సంబంధించింది, అంటే ఈ ఫ్లైట్స్కి సంబంధించింది, అంటే గాల్లో ఎగిరే వస్తువులకు సంబంధించి ఏవియేషన్ గురించి వేదాల్లో డిస్కస్ చేయబడింది అనే వాటిని వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. వైల్ దిస్ వాజ్ ఎరోడ్ ద కాంగ్రెస్ పబ్లిక్ ఇమేజ్, ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ సీమ్ టు కీన్ టు వెయిటిలైజ్ ఇట్. అంటే ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు కానీ ఇలాంటి ప్రసంగాలు ఏం చేస్తాయంటే ఆ కాంగ్రెస్ యొక్క విలువను పడగొట్టుతాయి అనమాట. అంటే దానికి ఉన్న విలువను పూర్తిగా, దాని ఇమేజ్ని, పబ్లిక్ ఇమేజ్ని నాశనం చేసే విధంగా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటి గురించి మాట్లాడటం అనేది ఇష్టం ఉండదు గవర్నమెంట్ కూడా. ది ఎగ్జిబిట్స్ ఎట్ సెవరల్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ ఆర్ rerun from old congresses or from similar and past science fairs. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఈ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా కాలం నుంచి ఇంతకుముందు ఎవరైతే నడుపుతున్నారో అవే జరుగుతున్నాయి. అంటే కొత్త మార్పు ఏం లేదు, పాత వాళ్ళతోనే ఇవన్నీ నిర్వహించబడుతున్నాయి. మెనీ ల్యాబొరేటరీస్ షో కేస్ దైర్ వర్క్ యాజ్ పోస్టర్స్ రాదర్ దాన్ యాక్చువల్లీ షోయింగ్ డెమాన్స్ట్రేషన్స్ ఆర్ వర్కింగ్ ఇన్వెన్షన్స్. అంటే ఇప్పుడు చాలా వరకు ఈ ల్యాబొరేటరీస్లో జరిగిన ఈ ప్రయోగాలన్నింటినీ కూడా ఒక పోస్టల్ రూపంలో, అంటే ఒక పేపర్ వర్క్ తీసుకొచ్చి చూపిస్తున్నారే, ఇలా పేపర్ వర్క్ చూపిస్తున్నారే కానీ దాని గురించి డెమాన్స్ట్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, తర్వాత ఆ కొత్తదనాన్ని, వర్కింగ్ ఇన్వెన్షన్, దాని యొక్క పనితీరును కానీ ఏమి చెప్పట్లేదు అనమాట. సెవరల్ ల్యూమినరీస్ ఆఫ్ ఇండియాస్ సైన్స్ ఎస్టాబ్లిష్మెంట్, ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, secretaries from several ministries, the chief of major organizations such as ISRO or the Department of Atomic Energy who have been fixers or have at least had their organizations present a dedicated talk or session were absent this year. అంటే ఇప్పుడు ఎవరైంది, చాలామంది, అంటే చాలా భారతదేశంలో ఆదర్శనీయవంతమైన సైంటిస్టులు కానీ, తర్వాత సైంటిఫిక్ అడ్వైజర్లు కానీ, తర్వాత సెక్రటరీ ఆఫ్ సెవరల్ మినిస్ట్రీస్, అంటే సెవరల్ మినిస్ట్రీస్, రకరకాల మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీలు కానీ, తర్వాత మేజర్ ఆర్గనైజేషన్స్, మన భారతదేశంలో ఉన్న మేజర్ ఆర్గనైజేషన్స్ చీఫ్స్ అయిన ఇస్రో చీఫ్ కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ చీఫ్ కానీ, వీళ్ళెవ్వరు కూడా యాక్చువల్గా వాళ్ళు వచ్చి దాన్ని పూర్తిగా ఈ సైన్స్ కాంగ్రెస్లో ఉన్న మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇవ్వాలి. కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఆబ్సెంట్ అనమాట, ఎవరు రాలేదు. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ ట్రెడిషన్స్
traditions change over time and the relative importance accorded to institution wax and wane. అంటే ఇప్పుడు రోజుకి ఏంటంటే దాని యొక్క సాంప్రదాయం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. అదేంటి ఆ ఇన్స్టిట్యూషన్కి ఏమవుతుంది, ఒక మాయని మచ్చలాగా దుమ్ము కొట్టిపోయే విధంగా తయారైంది. హౌఎవర్ దిస్ మస్ట్ మేక్ వే ఫర్ ఇన్స్పైరింగ్ న్యూ ఐడియాస్ ఆర్ న్యూ మోడల్స్ ఆఫ్ టేకింగ్ సైన్స్ టు పబ్లిక్. అంటే ఇది మాత్రం కరెక్ట్ పద్ధతి విధానం కాదు. అంటే దీన్ని మార్చుకొని వేరే విధానాన్ని, అంటే ఇలాంటి సైన్స్ కాంగ్రెస్ని పబ్లిక్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే కొంత మార్పులు జరగాల. ఎరైజింగ్ ట్రెండ్ ఇన్ సైన్స్ డిస్ప్లేస్ ఎట్ మ్యూజియమ్స్ ఆర్ ఎగ్జిబిషన్స్ ఇన్ మెనీ ప్లేసెస్ ఈజ్ టు మిక్స్ సైన్స్ అండ్ ఆర్ట్ యాజ్ ఏ వెల్కమ్ యాజ్ మేక్ ఇంటర్వెక్టివ్ డిస్ప్లేస్ దట్ ఎంకరేజ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్. అంటే ఇంకా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కాలంలో ఏముందండి, ఈ సైన్స్ని ఒక మ్యూజియం లాగో లేకపోతే ఎగ్జిబిషన్లోనో అక్కడక్కడ పెట్టి చూపిస్తున్నారు. ఇదంతా కూడా అంటే ఇది సైన్స్ని దేంతో కలుపుతున్నారంటే ఆర్ట్ అండ్ కల్చర్, మన ఆర్ట్ ఉంటుంది కదా, ఆర్ట్తో అనమాట, అంటే కళలతో పాటు కలిసి ఈ సైన్స్ని కలిపి చూపిస్తున్నారు. అది కరెక్ట్గా అంటే ఎంకరేజ్ చేయడానికి, ఎందుకని ఆడియన్స్లో ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం ఇలా చేస్తున్నారు. ఏ రీబర్త్ అండ్ నాట్ ఏ క్రీపింగ్ రిక్విరియం ఈజ్ వాట్ ద కాంగ్రెస్ నీడెడ్. అంటే దీనికి తిరిగి మళ్ళీ పుట్టుకనే జరగాల, రీబర్త్ జరగాల. అంతేగాని క్రీపింగ్ రిక్వియం అంటే నిద్రాణ వ్యవస్థలో కానీ లేకపోతే మృత వ్యవస్థలో, అంటే మృతావస్థలో కనుక వెళ్ళిపోయే విధానంలో ఉండకూడదు. అంటే తిరిగి పునరుద్ధరించే విధంగా ఈ కాంగ్రెస్ ఉండాలి కానీ మృతావస్థలోకి వెళ్ళపోకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ లీస్ట్ సర్ప్రైజ్. అంటే చాలా తక్కువ మొత్తంలో సర్ప్రైజ్ అయ్యాడు. అంటే మనం ఆశ్చర్యపోతాం కదా, అది పెద్దగా ఎక్కువే ఆశ్చర్యపోలేదు, చాలా తక్కువలో ఆశ్చర్యపోయాం. ద డిఎంకే రిమైన్స్ ద ఫ్రంట్ రన్నర్ ఇన్ తమిళనాడు. అంటే డిఎంకే అనేది ముందు పరిగెడుతుంది. అంటే ఎలక్షన్లలో మనకు చూసుకుంటే ఆ పోల్స్లో ముందు ఎవరున్నారంటే డిఎంకే ఉంది. బట్ ద ఏఐడిఎంకే ఈజ్ ఫాస్ట్ క్యాచింగ్ అప్. అంటే అది కూడా అందుకోపోతుంది. అంటే ఎలక్షన్ వాళ్ళు ముందు ఉన్నప్పటికీ ఈ ఏఐడిఎంకే కూడా అంత మరీ దరిద్రమైన పొజిషన్లో లేదు, అది కూడా తొందరగానే అందుకునే పొజిషన్లో ఉంది, అంటే వాళ్ళని దాటే పొజిషన్లోనే ఉంది అని చెప్తున్న ఆర్టికల్. దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. షంక్ స్ట్రాంగ్, బలంగా. కంప్లేస్మెంట్ సెల్ఫ్ సాటిస్ఫైడ్, స్వీయ తృప్తి. ఫ్రాంచైజీ లైసెన్స్, పర్మిట్, అనుమతి. అడ్వర్సరీ అపోనెంట్, విరోధి. పర్సెప్షన్ సెన్స్, నాలెడ్జ్, జ్ఞానము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఒకసారి మనం దీంట్లోకి వెళ్తే కనుక ద ఓన్లీ సర్ప్రైజ్ ఇన్ ద December 2019 ఎలక్షన్స్ టు రూరల్ లోకల్ బాడీస్ ఇన్ తమిళనాడు వాట్ వాజ్ దట్ దేర్ వాజ్ నో సర్ప్రైజ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక్క సర్ప్రైజ్ మాత్రమే ఉంది. తమిళనాడులో మనకు 2019లో జరిగిన డిసెంబర్లో ఎలక్షన్ జరిగినాయి అనమాట. ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఆశ్చర్యాన్ని ఏమి ఇవ్వలేదు, నో సర్ప్రైజ్. అంటే ఏంటి, అవి ఎలక్షన్ జరగటమే సర్ప్రైజ్, కానీ ఆ రిజల్ట్స్ అనేవి పెద్దగా సర్ప్రైజ్ని ఏమి ఇవ్వలేదు. హెల్డ్ ఆఫ్టర్ 8 years ద పోల్స్ విచ్ వర్ డ్యూ ఇన్ October 2016 వర్ రిలేటివ్లీ peaceful with around 77% of voters, nearly 2 crore people exercising their franchise in 27 of 36 districts to elect their representatives for village పంచాయత్స్, యూనియన్స్ అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్స్. అంటే ఇప్పుడు మనకినా చూసుకుంటే ఇవి October 2016లో జరగాల్సిన ఎలక్షన్స్ అనేవి మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత, అంటే 8 సంవత్సరాల తర్వాత జరిగినాయి అన్నమాట ఈ ఎలక్షన్. యాక్చువల్గా ఇవి October 2016లో జరగాల్సినవి, అప్పుడు జరగకుండా ఇప్పుడు జరిగినాయి అనమాట. ఇది బాగానే జరిగినాయి. ఎలా జరిగినాయి, 77% ఆఫ్ ఓటింగ్ జరిగింది. మొత్తం 2 కోట్ల మంది ప్రజలు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఓటును ఉపయోగించుకున్నారు. మొత్తం 36 జిల్లాలు ఉంటే 27 జిల్లాల్లో అనేది ఈ ఓటింగ్ అనేది ప్రశాంతంగా జరిగింది. దేని గురించి, విలేజ్ పంచాయత్స్కి సంబంధించి, తర్వాత పంచాయతీ యూనియన్కి సంబంధించి, తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ జరిగినాయి. ద రిజల్ట్స్ రీఎఫర్మ్డ్ దట్ మచ్ ఆఫ్ ద స్టేట్ పొలిటికల్ స్పేస్ కంటిన్యూస్ టు రిమైన్ విత్ డిఎంకే అండ్ ద రూలింగ్ ఏఐడిఎంకే. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఇవన్నీ కూడా వేటిని చూపిస్తున్నాయి అంటే ఈ ఎలక్షన్స్ అనేవి కూడా, ఈ రిజల్ట్స్ అనేవి ఈ డిఎంకేకి ఏఐడిఎంకి మధ్యనే తిరుగుతున్నాయి అనమాట. ఈ రిజల్ట్స్ అనేవి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి. కొత్త పార్టీ ఏమేమి పుట్టలేదు, ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతుందన్నమాట. సమ్ చన్ వాజ్ థాట్ పాసిబుల్ ఇన్ ద లైట్ ఆఫ్ ద డిబేట్ ఆన్ పర్స్యూడ్ వ్యాక్యూమ్ ఇన్ పొలిటికల్ లీడర్షిప్ ఇన్ ద స్టేట్. అంటే మామూలుగా అందరూ ఏమనుకున్నారంటే పొలిటికల్ లీడర్షిప్ అనేది వ్యాక్యూమ్ అంటే కొంత ఖాళీ ఏర్పడింది. అంటే ఎందుకని, డిఎంకే పార్టీలో వచ్చేసి కరుణానిధి చనిపోయాడు, ఏఐడిఎంకేలో వచ్చేసి జయలలిత చనిపోయారు. ఇద్దరు చనిపోయారు కాబట్టి ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో అది ఏర్పడవచ్చు అనే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ద డిఎంకే లెడ్ ఫ్రంట్ ఇట్ వన్ 38 ఆఫ్ ద 39 లోక్సభ సీట్స్ లాస్ట్ ఇయర్ హ్యాస్ రీటైన్ ఇట్స్ లీడ్ ఓవర్ ఇట్స్ ఆర్క్ రైవల్
with a higher tally of votes in panchayat unions and district panchayats, the election to which are on పొలిటికల్ లైన్స్. అంటే ఇప్పుడు మనం కనుక డిఎంకే చూసుకుంటే కనుక మొన్న 2019 లోక్సభ ఎలక్షన్లో చూసుకుంటే మొత్తం 39 స్థానాల్లో 38 స్థానాలు అదే కైవసం చేసుకుంది. అలానే ఇప్పుడు కూడా దాని యొక్క ఆధిపత్యాన్ని చూపించుకుంటూ ఈ పంచాయతీ యూనియన్ ఎలక్షన్స్లో, డిస్ట్రిక్ట్ పంచాయతీస్లో దాని యొక్క ప్లేస్ అనేది అది ఖాయం చేసుకుంది. హౌఎవర్ ద ఫ్యాక్ట్ దట్ ద ఏఐడిఎంకే an important ally of the Bharatiya Janata Party has been able to bridge some of the gap with DMK was also in a keeping with the result in the assembly by elections in October last. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఏఐడిఎంకే పార్టీ అనేది ఏది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఎల్ఐ, అంటే ఇది ముఖ్యమైన వాళ్ళ యొక్క స్నేహపూరితమైన ఒక పార్టీ అనమాట. ఈ పార్టీ ఏమైంది అంటే అది కూడా కొంతవరకు గ్రిప్ అనేది చూపించింది. కానీ ఈ ఏఐడిఎంకే అనేది కొన్ని అసెంబ్లీ స్థానాల్లో అంటే ఓడిపోయిన ఎలక్షన్స్లో అక్టోబర్ లాస్ట్ ఇయర్ అంటే ఈ జరిగిన కొన్ని ప్లేసుల్లో ఇబ్బంది పడినప్పటికీ అది కూడా తన యొక్క ప్రభావం చూపించింది. క్లియర్లీ బోత్ పార్టీస్ హ్యావ్ రీజన్స్ టు బిలీవ్ దట్ దేర్ ప్రాస్పెక్ట్ ఇన్ ద 2021 అసెంబ్లీ పోల్స్ ఆర్ గుడ్. అంటే ఈ రెండు పార్టీలకు కూడా సరైన కారణాలు ఉన్నాయి. అంటే రాబోయే కాలంలో 2021 సంవత్సరంలో జరగబోయే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కరెక్ట్గా అంటే వాటి యొక్క ప్రభావాన్ని చూపించే అవకాశాలు రెండు పార్టీలకే ఉన్నాయి. త్రూ ద రూలింగ్ పార్టీ అపియర్ టు హ్యావ్ రీగెయిన్ మచ్ ఆఫ్ ఇట్స్ సపోర్ట్ బేస్ లాస్ట్ డ్యూరింగ్ ద పార్లమెంటరీ పోల్స్, this being the first statewide electoral contest in the last 7 months. The reality that it finished behind its key adversary in the overall tally of local bodies votes is a situation that will not be to be the linking of the leadership. The perception is that the AIDMK is traditionally stronger in the rural areas. అంటే ఇప్పుడు మనం కింద చూసుకుంటే మన లోక్సభ ఎలక్షన్స్లో మొన్న 38 స్థానాల్లో 28 స్థానాల్లో డిఎంకే సాధించుకున్నప్పటికీ ఇప్పుడు తర్వాత జరిగిన పరిణామాలు ఏమైంది అంటే ఈ పార్టీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో దాని యొక్క బలాన్ని మళ్ళీ తిరిగి పెంచుకుందనమాట. ఇవి లాస్ట్ 7 మంత్స్లో మనం కింద చూసుకుంటే ఇవి మళ్ళీ జరిగిన ఎలక్షన్స్ ఇవే. అంటే మనకు అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ జరిగిన ఎలక్షన్స్ ఇవే. అప్పటికన్నా వీళ్ళ యొక్క ప్రభావం అనేది మెరుగైందనమాట. ఎందుకని అక్కడ వాళ్ళ లీడర్షిప్ అనేది ప్రభావం అనేది పెరిగిపోయింది. ది పర్సెప్షన్ ఈజ్ దట్ ద ఏఐడిఎంకి ట్రెడిషనలీ స్ట్రాంగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఎందుకంటే ఇది ఆల్రెడీ అందరూ అనుకునేది ఏంటంటే ఏఐడిఎంకే అనేది గ్రామీణ ప్రాంతాల్లో దీని యొక్క బలం ఎక్కువ. అందువల్ల ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం ఎక్కడైనా గ్రామాల్లో జరిగినాయి కాబట్టి దీని యొక్క బలం ఎక్కువ కాబట్టి దీని మంచి రిజల్ట్స్ అనేది చూపించినాయి. ఫైనల్లీ పొలిటికల్ మొబిలైజేషన్ అగెన్స్ట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ బిలీవ్డ్ టు బి ఏ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఓటర్ అగెన్స్ట్ ద రూలింగ్ పార్టీ. కానీ ఇంకా మంచిగా రావాల్సిన అవకాశం ఉన్నప్పటికీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రావటం వల్ల 2019కి సంబంధించిన ఈ ఆర్టికల్ రావటం వల్ల ఏమైందంటే ఈ చట్టం రావటం వల్ల ఏమైందంటే ఈ రూలింగ్ పార్టీ ఆల్రెడీ ఇది బీజేపీ వెళ్ళాయి కదా, బీజేపీ యొక్క ఫ్రెండ్ అనమాట, ఇది స్నేహితుడు ఈ పార్టీ అనేది. ఆ పార్టీ స్నేహితుడు కాబట్టి ఈ పార్టీ కూడా దాని ఎఫెక్ట్ పడి ఇంకా దానికి అన్ని ఫేవరబుల్గా సీట్లు రాలేదు. ద స్టేట్ ఎలక్షన్స్ which conducted itself reasonably well with new measures such as the using of flying squads and closed circuit television sets should stick to its plan of holding the polls to urban local bodies including the Greater Chennai Corporation and abide by the Supreme Court's direction of completing the poll process of rural local bodies in the remaining 9 districts within the 3 months. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మొత్తం కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా బాగా చేసిందనమాట. ఏంది ఫ్లయింగ్ స్క్వాడ్లు పెట్టింది, తర్వాత సీసీటీవీలను అమర్చింది, తర్వాత ఇలాంటివన్నీ పూర్తిగా అంటే చెన్నై మొత్తంతో పాటు ఆ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో కూడా పూర్తిగా ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అనమాట. ఈ ఎలక్షన్ జరిగినాయి ఏమైంది తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వితిన్ 3 monthsలో మొత్తం ఎలక్షన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అంటే రిమైనింగ్ 9 districts కూడా ఈ 3 monthsలోనే జరిగిపోవాలి ఎలక్షన్స్ అని చెప్పింది. ఇట్ షుడ్ నోట్ దట్ ద రీజన్ behind the court granting more time is for carrying out a fresh delimitation of wards in 5 new districts. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఈ ఎలక్షన్ సుప్రీంకోర్టు అనేది ఎందుకు ఇంత ఎక్కువ టైం ఇచ్చింది అంటే ఇదేం చేసిందంటే కొన్ని లిమిట్స్ అనేది మార్చేశారు. అంటే కొత్త డిస్ట్రిక్ట్స్ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొన్ని డీలిమిటేషన్స్ జరిగినాయి, అంటే కొన్ని లిమిట్స్ని మార్చారు. దానివల్ల ఏమవుతుందంటే టైం పడుతుందని చెప్పేసి ఎక్కువ టైం ఇచ్చింది. ద ప్యానల్ షుడ్ ఆల్సో ఎన్షూర్ దట్ ద పోల్ ప్రాసెస్ ఈజ్ ఆల్వేస్ ఫెయిర్ అండ్ క్రెడిబుల్. అంటే దీంతోపాటు ఎలక్షన్ ప్యానల్ ఏం చెప్పిందంటే ఈ అంటే కోర్టు ప్యానల్ ఏం చెప్పిందంటే ఈ ఎలక్షన్స్ అనేవి కరెక్ట్గా జరగాల,
అందరికీ ఆమోదయోగ్యంగా అంటే క్రిస్టల్ క్లియర్గా ఉండాలా, ఇదేంట్లో ఎటువంటి అవినీతి కానీ అన్యాయం కానీ జరగకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇట్ వుడ్ బి ఇన్ అ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ టు అసిస్ట్ ద ఎస్ఈసి ఇన్ ఎన్ష్యూరింగ్ ద ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ పోల్స్. అంటే ఇంకా దీంతో పాటు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ కూడా దీనికి అసిస్ట్ చేయాలా, ఏది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అసిస్ట్ చేసి ఈ తొందరగానే ఈ ఎలక్షన్స్ పూర్తి అయ్యేసగల అంటే నెక్స్ట్ రౌండ్ కూడా ఎలక్షన్స్ కూడా పోల్స్ కూడా తొందరగా అయిపోయేటట్టు చూడాలా. ఎనీ డిలే విల్ నాట్ రిఫ్లెక్ట్ వెల్ ఆన్ ద ఎస్ఈసి అండ్ ద రూలింగ్ పార్టీ. అంటే ఇప్పుడు ఏదైనా డిలే జరిగిందనుకోండి, ఏదైనా అంటే డిలే అయిందనుకోండి, అది రూలింగ్ పార్టీని కానీ ఎస్ఈసిని అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయదన్నమాట. ఫర్ ద ఏఐడిఎంకే ఇట్ విల్ బీ యాన్ అకేషన్ ఫర్ కోర్స్ కరెక్షన్. అంటే ఇప్పుడు ఈ ఏఐడిఎంకే పార్టీకి అంటే ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఏమవుతుందంటే ఇది ఒక కోర్స్ కరెక్షన్ అనమాట. అంటే ఇంతకుముందు చేసుకున్న తప్పుల్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే పని అవుతుంది ఈ ఎలక్షన్స్ అనేవి. ఫర్ ద డిఎంకే ద మెసేజ్ ఈజ్ దట్ ఇట్ కెనాట్ బీ కంప్లేస్మెంట్. అంటే ఇప్పుడు మనం కనుక డిఎంకే పరిస్థితి కనుక చూసుకుంటే అది పూర్తిగా అంటే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో లేదు. అంటే స్వయం తృప్తి పొందాల్సిన అవసరం లేదు. అమ్మయ్య మేము రాబోయే ఎలక్షన్లో మేము గెలుస్తామని స్వయం తృప్తి పడకూడదు. కాంప్లయన్స్ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది రాకూడదు. ఎందుకని ఆల్రెడీ ఏఐడిఎంకే కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. ఇట్ ఈస్ ద ఫ్రంట్ రన్నర్ బట్ ద ఏఐడిఎంకే ఈజ్ రిమైన్స్ మొమెంటమ్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డిఎంకే అనేది ముందు ఉన్నప్పటికీ ఆ ఏఐడిఎంకే కూడా దానికన్నా వేగంగా అందుకునే అంటే మొమెంటంలో ఉంది. అది కూడా తన యొక్క బలాన్ని తిరిగి పుంజుకునే పరిస్థితుల్లో ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే ఫారిన్ పాలసీస్ గురించి చెప్పిన ఆర్టికల్ అండి ఇది. ఈ ఫారిన్ పాలసీస్ అంటే భారతదేశం అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల కారణంగా అంటే ఇప్పుడు ఈ సిఏఏ బిల్ అయితేనేమి, తర్వాత కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం అయితేనేమి, దీనివల్ల ఏమవుతుందంటే మన ఫారెన్ పాలసీ అనేది దెబ్బతింటుంది. స్కోరింగ్ ఏ ఫారెన్ పాలసీ సెల్ఫ్ గోల్. అంటే మనకు స్కోరింగ్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఫారెన్ పాలసీకి సంబంధించింది అంటే వేరే దేశాలతో మన యొక్క సత్సంబంధాలు అనేవి మనమే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాం. అంటే ఇక్కడ జరిగే పరిణామాలతో వాళ్ళతో ఉన్న ఏవైతే మన డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పే ఆర్టికల్ ఇది. గత కొంతకాలంగా మనకి ఇలాంటి ఆర్టికల్ వస్తూనే ఉన్నాయి. సిఏఏ రిలేటెడ్గా ఇలా ఫారెన్ పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. సిఏఏ గురించి వస్తున్నాయి, దీని గురించి వస్తున్నాయి. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. స్కోరింగ్ ఏ ఫారెన్ పాలసీ సెల్ఫ్ గోల్. ఎక్స్పీడియన్సీ అడ్వాంటేజ్ అవసరము, అన్ఎన్వియబుల్ అన్డిజైరబుల్ కోరతగని, వనరబుల్ ఇన్ డేంజర్ హాని, రెహటిక్ టాలెంట్ నైపుణ్యము, జూలియస్ ప్యాషనేట్ ఉత్సాహపూరిత, కంటింజెన్సీ హ్యాపెనింగ్ జరుగుతున్న, ఇండిస్పెన్సిబుల్ ఎసెన్షియల్ అనివార్యం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ది ఫ్రైటనింగ్ ఫాల్ ఆఫ్ ఏ గ్రేట్ నేషన్ హ్యాజ్ బిగన్ వన్స్ ఏ లీడింగ్ లైట్ ఆఫ్ ఇంక్లూజివ్నెస్ democracy and a major pole of stability in the committee of a nation. Despite occasional failing, India today is embracingly at the center of the attention for bad behavior. అంటే ఒక్కసారిగా ఫ్రైటనింగ్ అంటే భయానకమైన ఈ పడిపోవడం, ఫ్రైటనింగ్ ఫాల్ అన్నమాట. ఒక్కసారిగా పడిపోయింది. ఒక గొప్ప నేషన్ అనమాట. అంటే ఒక గొప్ప జాతిగా ఉన్న పేరుగాంచిన మన భారతదేశం అనేది ఒక్కసారిగా భయానకంగా దీని యొక్క ప్రభావం అనేది పడిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒక ప్రజాస్వామ్యమైన దేశం, తర్వాత అందరినీ కలుపుకుపోయే దేశం, అంటే మోర్ స్టెబిలైజ్డ్గా అనమాట. పోల్ స్టెబిలైజ్ అంటే అన్ని రకాలుగా స్టెబిలిటీ కలిగింది. ఇలాంటి దేశం అనేది ఒక్కసారిగా అంతా పడిపోయిందనమాట. అంటే ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు జరిగే పరిణామాలు అనేవి ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఏమవుతుందంటే ప్రపంచ దేశాల ముందు అందరి యొక్క అటెన్షన్ ఇది చూరగొంటుంది. ఒకసారిగా అందరిది మన భారతదేశం వైపు చూసే విధంగా ఏం జరుగుతుంది, భారతదేశం ఇలా మారిపోతుంది ఏంటనే అందరూ చూసే విధంగా తయారైంది. వైల్ ద ప్రజెంట్ గవర్నమెంట్స్ డెసిషన్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పుట్ ద స్పాట్లైట్ ఆన్ న్యూఢిల్లీ, ద రీసెంట్లీ లెజిస్లేటెడ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఆర్ సిఏఏ 2019 పబ్లిష్ ఇట్ ఓవర్ ద ఎడ్జ్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఏదైతేనే ఉందో ఆ విషయంతో మొదలైంది ఈ స్పాట్లైట్ అనేది. ప్రపంచ దేశాల యొక్క వాళ్ళ యొక్క చూపు మన మీద పడ్డానికి ఫస్ట్ కారణం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఆ 370 ఆర్టికల్ అబాలిషన్ మీద జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ మీద కాన్స్టిట్యూషన్ జరిగింది. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 రావడం వల్ల కూడా ఇంకా అందరి యొక్క చూపు మన నుంచి తిప్పుకోలేని విధంగా ఉంది. Not only has the act deeply divided a communally sensitive country, its effect is bound to have long-term implications for India's foreign policy.
యాక్చువల్గా మన భారతదేశం అనేది ఇక్కడ ఈ మతపరంగా చాలా సెన్సిటివ్ అనమాట. ఇక్కడ ఎందుకని రకరకాల జాతుల వారు ఉన్నారు. అది దాన్ని ఒక్కటిదాన్నే ప్రభావితం చేయట్లా. ఇప్పుడు ఫారిన్ పాలసీని కూడా ప్రభావితం చేసే విధంగా ఈ చట్టం ఉందన్నమాట. ఇండియాస్ గ్లోబల్ స్టాండింగ్ ఈజ్ ఎవర్ మోర్ వనరబుల్ టుడే. అంటే మన భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలతో మన యొక్క సత్సంబంధాన్ని చూసుకుంటే ఇంత హానికరమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. అండ్ చంక్స్ ఇన్ ఇండియాస్ డిప్లొమాటిక్ ఆర్మర్ హ్యావ్ నెవర్ బీన్ సో ఎవిడెంట్. అంటే ఇలాంటి పరిస్థితులు, అంటే ఇలాంటి భయానకంగా అందరినీ భయపెట్టే విధమైన పరిస్థితులు అనేవి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ద ఎసెన్స్ ఆఫ్ ద సిఏఏ యాక్ట్. అంటే అసలు సిఏఏ యాక్ట్ యొక్క ఎసెన్స్ ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది చెప్తున్నారు. ఇది మనం రోజు చూసేదాన్ని ఒకసారి మీరు చూడండి, ఫ్రీగానే ఈజీగానే ఉంటుంది, అంటే రోజు చెప్పుకుంటుంది. బట్ బిఫోర్ వీ వెయ్ ద ఫారిన్ పాలసీ ఇంప్లికేషన్స్ లెట్ అస్ అండర్స్టాండ్ ద సిఏఏ ఫర్ వాట్ ఇట్ రియల్లీ ఈజ్. అంటే ముందు మనం భారతదేశ ఫారిన్ పాలసీస్ గురించి, అంటే ప్రపంచ దేశాలతో ఉన్న మన సత్సంబంధాలని తెలుసుకునే పోయే ముందు సిఏఏ అంటే ఏందో తెలుసుకుందాం. షాన్ ఆఫ్ ద డిలాబరేట్ కన్ఫ్యూజన్ అండ్ పొలిటికల్లీ కన్వీనియంట్ rhetoric. The CAA is neither about refugees nor about illegal migrants as the government would likely to claim. ఇట్ ఈజ్ అబౌట్ ద ముస్లిమ్స్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు మనం కనుక సిఏ అనేది ఇప్పుడు మనం చూసుకుంటుంటే అందరూ చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట, రకరకాల కన్ఫ్యూజన్స్తో ఉందన్నమాట. ఈ సిఏ చట్టం అనేది ఆ రెఫ్యూజీస్, అంటే అంటే వేరే దేశాల్లో నుంచి రిఫ్యూజీస్ వలస విడిచివేయబడ్డ వారి గురించో లేకపోతే మన భారతదేశానికి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించో చేసిన చట్టం కాదు. ముఖ్యంగా ఎవరి గురించి చేసిన చట్టం అంటే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ గురించి చేసిన చట్టం. ఇఫ్ యు ఆర్ యాన్ ఇండియన్ ముస్లిం విత్ కాంట్రవర్టబుల్ డెమిసిల్ డాక్యుమెంట్ ఇట్ ఈజ్ ఏ మెసేజ్ ఫర్ యూ. అంటే ఇప్పుడు కనుక మనం ఎవరైనా ఒక ఇండియన్ ముస్లిం ఎవరైనా ఉన్నారనుకోండి, అతని దగ్గర సరైన డాక్యుమెంట్ లేవు, అంటే భారతదేశ పౌరుడు కాదు అనే అవును అని ధృవీకరించే ఏ సర్టిఫికేట్ లేదనుకోండి, ఈ మెసేజ్ వాళ్ళ గురించే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద రిక్విజైట్ డాక్యుమెంట్స్ అండ్ యు ఆర్ ముస్లిం, దిస్ ఈజ్ వర్ యూ షుడ్ బీ స్కేర్డ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే నీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేదు, నువ్వు భారతీయుడివని ప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్ లేని ముస్లిం అయితే కనుక నువ్వు చాలా ప్రమాదంలో ఉంది నీ జీవితం. రాబోయే కాలంలో ఈ ఫ్యూచర్ అనేది చాలా ప్రమాదంలో ఉంది. లెట్ us be clear, if the objective is to provide a refugee to persecuted, what we need is a proper refugee law with a legally sound standard operating procedure on a par with global standards and without discrimination. అంటే ఇప్పుడు మనం క్లియర్గా ఉండాలి, ఏదైనా సరే ఆబ్జెక్టివ్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే దేని విషయాల మీద మనం ఒకరిని భారతదేశం వాళ్ళని కాదు అంటే వాడు రెఫ్యూజీ అని ఎలా చెప్పగలం, దానికి సంబంధించిన గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక క్లియరెన్స్ అనేది ఉండాలి. అప్పుడే మాత్రమే ఈ డిస్క్రిమినేషన్ అనేది జరగకుండా ఉంటుంది. అంటే ఒకళ్ళ వైపు మనం ఉండే ఏదో డిస్క్రిమినేషన్ అంటే ఏంది, ఒకళ్ళకి సపోర్ట్గా ఉండటం, ఒకళ్ళని వ్యతిరేకించడం లాంటి ప్రభావం అనేది ఉండదన్నమాట. ఇట్ ఈజ్ అబౌట్ ఇల్లీగల్ మైగ్రేషన్, the assumption when one reads the CAA and the National Registration of Citizens together that only Muslim can be illegal migrants if a deeply problematic one. అంటే ఇప్పుడు మనం కనుక అందరూ అనుకునేది ఏంటి అంటే, ఇప్పుడు సిటిజన్షిప్ని నేషనల్ రిజిస్ట్రేషన్ని రెండు కనుక కలిపి చూస్తే కనుక ఆ ముస్లిమ్స్ అందరూ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్గా చూపించే విధంగా ఉందన్నమాట. ఇదే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న భయంకరమైన ప్రాబ్లం. రీజనల్ ఫాల్అవుట్, అంటే ఇప్పుడు రీజనల్ ఫాల్అవుట్ అనేది జరుగుతుంది. అంటే రీజనల్గా దెబ్బతింటున్నాయి. ద ప్రజెంట్ గవర్నమెంట్స్ జిలియస్ పర్స్యూట్ ఆఫ్ ఏ సిఏఏ సైటింగ్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ ఇట్ ఈజ్ ఏ ఫారెన్ పాలసీ సెల్ఫ్ గోల్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు భారతదేశం ఏం చెప్పింది, ఇది చాలా ఉత్సాహం చూపిస్తుంది ఈ సిఏఏ చట్టం ద్వారా. ఎవరైతే నైబరింగ్ కంట్రీస్లో అంటే మన పొరుగు దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే అంటే వాళ్ళు ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరై ఉండాలా, అక్కడ బాగా మతపరమైన హింసకు గురి అయిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనే దాన్ని ఉత్సాహంగా చూపిస్తుంది అనమాట. అంటే తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకుంది ఇలాంటి కారణం అని చెప్పి. క్లియర్లీ భారతీయ జనతా పార్టీ కుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఇట్ వర్ టు డిరైవ్ డెమోక్రటిక్ పొలిటికల్ యూటిలిటీ ఫ్రమ్ ఇట్ talked about illegal migration to India without castigating Bangladesh, nor could it have pontificated about the human right violation of non-Muslims in the region without pointing figures at Pakistan, Bangladesh and
ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అంటే ఫస్ట్ ఏం చేసింది, అక్కడ మా డెమోక్రటిక్గా అంటే పొలిటికల్గా లబ్ధి పొందడం కోసం, భారతదేశంలో పొలిటికల్గా లబ్ధి పొందడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇప్పుడు ఏం చేసిందంటే బంగ్లాదేశ్లో ఎవరైతే ఉన్నారో ముందు బంగ్లాదేశ్ని టార్గెట్ చేసింది. దాంతోపాటు ఏం చేసింది, నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ అంటే వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకి మంచి సిటిజన్షిప్ చట్టం ప్రకారం ఈ సిఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం ఇస్తానని చెప్పింది. ఇట్ ఈస్ సచ్ పొలిటికల్ ఎక్స్పెండెన్సీ దట్ హ్యాస్ ల్యాండెడ్ ద గవర్నమెంట్ ఇన్ ఎన్ అన్అవాయిడబుల్ డిప్లొమాటిక్ స్పాట్ టుడే. అంటే ఇప్పుడు ఈ రాజకీయపరమైన ఈ కారణాలతో అంటే ఈ అవసరాల కోసం ఇదేం చేసింది అంటే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుందనమాట. ఇది ఏమవుతుంది, ఇది డిప్లొమాటిక్ స్పాట్ మీద అంటే ఇది దౌత్య విషయమైన అంశాల మీద ఖచ్చితంగా అనివార్యంగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. ఇట్ వుడ్ హౌఎవర్ బీ ఫూలిష్ ఆఫ్ దోస్ ఆఫ్ అస్ హూ ఆర్ అవుట్ సైడ్ ద గవర్నమెంట్ టు అస్యూమ్ దట్ ద లీడర్షిప్ డిడ్ నాట్ foresee the negative fallout its policies and rohatic in on India's relations with two of its best friends in region, Bangladesh and Afghanistan, at a time when it does not have many friends in the neighborhood. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఏమవుద్దంటే ఇలాంటి గవర్నమెంట్ ఇలాంటి పనులు చేయడం వల్ల అంటే ఈ పక్క దేశాల దీనివల్ల ఈ ప్రభావం అనేది మన యొక్క పొరుగు దేశాల మీద ఖచ్చితంగా పడుతుంది. ముఖ్యంగా మన యొక్క మిత్ర దేశాలైనటువంటి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మీద ఈ ప్రభావం అనేది పడుతుంది. అసలుకే మనకు మిత్రులుగా ఉన్న దేశాలు చాలా తక్కువ మంది. శ్రీలంకతో మనకు పడదు, తర్వాత పాకిస్తాన్తో పడదు, తర్వాత ఆ మయన్మార్ ఇవన్నీ కూడా పెద్దగా ఉండదు, బర్మా ఇవన్నీ కూడా మన నేపాల్తో సరిగా సత్సంబంధాలు లేవు, బర్మాతో ఉన్నాయి చాలా తక్కువ. తర్వాత ఇలా చూసుకుంటూ పోతే కనుక మనకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. మనకున్న ఫ్రెండ్స్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ మిత్రులను కూడా మనం శత్రువులుగా మార్చుకునే పరిస్థితిలో ఉంది. బట్ దట్ ఈజ్ నాట్ ద పాయింట్. కానీ ఇప్పుడు అది పాయింట్ కాదు. దట్ ద బీజేపీ లీడర్షిప్ వుడ్ హ్యావ్ మోస్ట్ లైక్లీ ఫోర్సీన్ ద సీరియస్ ఆఫ్ లాస్ ఆఫ్ diplomatic capital with those countries and yet gone ahead with its anti-neighbor rhetoric, given its domestic political utility is what makes it signaling worrying. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ అనేది రాబోయే కాలంలో ఏంటంటే ఈ యొక్క డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన ఈ యొక్క విధానాలలో పూర్తిగా పక్క పొరుగు దేశాలతో పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది. దీని రాబోయే కాలంలో ఏమవుతుందంటే వీళ్ళ మధ్య సత్సంబంధాలు తగ్గిపోయే విధంగా జరగచ్చు. చెప్పిన పాయింట్ చెప్తుంటానండి దీంట్లో. పుట్ డిఫరెంట్లీ, ద పొలిటికల్ బాసెస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడెడ్ టు సాక్రిఫైస్ ద కంట్రీస్ క్రూషియల్ ఫారెన్ పాలసీ ఇంట్రెస్ట్స్ ఎట్ ద ఆల్టర్ ఆఫ్ డొమెస్టిక్ పొలిటికల్ కంటింజెన్సీస్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఇంపార్టెంట్ భారతదేశానికి ఈ దౌత్యపరమైన అంశాలని చాలా ముఖ్యమైనవి, వీటిని వాళ్ళ యొక్క పొలిటికల్ స్వలాభం కోసం అంటే రాజకీయపరమైన కారణాల కోసం వాటి పణంగా పెడుతున్నారన్నమాట. దిస్ బికేమ్స్ ఏ డిప్లొమాటిక్ డబుల్ వామీ గోయింగ్ గివెన్ హౌ ఇండియా ఈజ్ ఆల్రెడీ లూజింగ్ ఇట్స్ ట్రెడిషనల్ లెఫ్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద రీజియన్ అండ్ ఎట్ ఏ టైమ్ ఏ చైనా లెడ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ ఎమర్జింగ్ ఇన్ ద రీజియన్. అంటే ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం అనేది తన యొక్క ప్రభావాన్ని కోల్పోయింది. ఆల్రెడీ ప్రభావాన్ని కోల్పోయేసరికి ఏమవుతుంది, ఆ ప్రదేశంలో అంటే ఆ యొక్క వ్యాక్యూమ్ ఏర్పడింది, ఆ యొక్క ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ చైనా అది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అది దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది చైనా. వన్స్ అగైన్ న్యూఢిల్లీ ఈజ్ నాట్ అన్అవేర్ ఆఫ్ ఇట్. కానీ భారతదేశం న్యూఢిల్లీ అంటే భారతదేశం దీన్ని ఇప్పటికీ ఇంకా తెలుసుకోలేకపోతుంది. ఆన్ ద కాంట్రరీ సౌత్ బ్లాక్స్ ఫారెన్ పాలసీ mandarins are wary of Chinese states sure-footed enfoldment ఆఫ్ ద నైబర్హుడ్. అంటే దీంతో పాటు ఇంకా ఏమైందంటే చైనా అనేది ఇప్పుడున్న ఈ పాలసీ వల్ల ఏమవుతుందంటే చైనా మన యొక్క పొరుగు దేశం, దాని యొక్క ప్రభావాన్ని మన యొక్క బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే దాని యొక్క అది కూడా ఆక్రమించుకునే ఎన్ఫోల్మెంట్ అంటే ఆక్రమించుకునే విధానాన్ని అంటే చొరబడే విధానాన్ని చూపిస్తుంది అనమాట. అలాంటి చొరబడే విధానం అనేది చూపించడానికి అవకాశం ఉంది. అండ్ yet the political bosses have preferred domestic policies gain over diplomatic benefits, relegating the foreign policy to whim of the ఎలక్టరల్ అవుట్కమ్స్. అంటే వీళ్ళ యొక్క రాజకీయ బలం కోసం లేకపోతే రాజకీయంగా అభివృద్ధి చెందడం కోసం లేకపోతే ఓటు రాజకీయాల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశానికి సంబంధించిన ఈ దౌత్యపరమైన ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని పణంగా పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇదే పాయింట్ 3 సార్లు చెప్పుకుంటూ వచ్చాడు.
that from a foreign policy point of view, the CAA is short-sighted is obvious, and it will adversely affect the India's religion influence and standing is an unavoidable outcomes. What is shocking is that the political leadership does not seem bothered బై ఇట్. దట్ ఈజ్ వాట్ షుడ్ వర్రియస్. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే ఏమవుతుందంటే దీనివల్ల ఈ సిఏఏ చట్టం వల్ల ఏమవుతుందంటే భారతదేశానికి ఒక అపఖ్యాతి వస్తుంది. ఈ రీజియనల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ ప్రాంతీయపరమైన దాని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కోల్పోద్ది అనమాట. అందరినీ సమభావంతో చూస్తారనే ఉద్దేశం ఉంటే ఇది ఈ ముస్లిం కంట్రీస్ కూడా ఏమవుతుందంటే సపోర్టివ్గా ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుంది, అలాంటి సమభావం లేదు అంటే వెగనెస్ట్గా తయారైన అనుకోండి, అంటే ఈ రీజియన్లో వాటి యొక్క ప్రభావం, భారతదేశం యొక్క ప్రభావం పూర్తిగా పడిపోతుంది. ఇప్పుడు దాని గురించి మనం ఎక్కువగా బాధపడాలి. రిప్యుటేషనల్ కాస్ట్ అంటే ఇప్పుడు మన రిప్యుటేషన్, మన యొక్క ఏదైతే ప్రభావం ఉందో దాని యొక్క మన యొక్క ఆ కీర్తి ఏదైతే ఉందో అది దాన్ని పణంగా పెడుతున్నారు, దానికి దెబ్బ తగిలే విధంగా ఉంది. ఫ్రమ్ కాశ్మీర్ టు ద ఎన్ఆర్సీ టు ద సిఏఏ on a reckless action after another, New Delhi seems to have finally exhausted the goodwill of the international community. అంటే ఫస్ట్ కాశ్మీర్ ఇష్యూ కానీ, తర్వాత ఎన్ఆర్సీ కానీ, సిఏఏ, ఇలాంటి వరుసమైన ఒక రెక్లెస్నెస్ అనమాట. అంటే ఒక నిర్లక్ష్య ధోరణితో ఈ న్యూఢిల్లీ చేస్తున్న పరిస్థితులు ఏమైనాయంటే ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా మన మీద ఉన్న ఏదైతే మంచి భావం ఉందో అది పోగొట్టుకుంది. ఇన్ డిసెంబర్ ద ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ హై కమిషనర్ for human rights called the CAA fundamentally discriminatory, something unheard of in a recent memory. అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్కి సంబంధించింది ఏదైతే ఉందో ఈ సిఏఏ చట్టాన్ని ఏం చేసిందంటే ఇది రాజ్యాంగపరంగా ఇది ఫండమెంటల్గా చూసుకుంటే ఇది పూర్తిగా వ్యతిరేకం అనమాట. డిస్క్రిమినేటరీ, ఎలాగా ఒకళ్ళని సపోర్ట్ చేసే విధంగా, అంటే మధ్యలో ఇది విడగొట్టే విధంగా వేరుభావాలను చూపించే చట్టము అని చెప్పింది. అగైన్ ఇన్ డిసెంబర్ ద యునైటెడ్ స్టేట్ ఆర్గ్యుబుల్లీ ఇండియాస్ బెస్ట్ ఫ్రెండ్ టుడే ఆర్క్డ్ ద కంట్రీ టు protect the right of its religious minorities in keeping with the India's constitution అండ్ డెమోక్రటిక్ వాల్యూస్. అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో మన భారతదేశానికి ఇప్పుడు ప్రస్తుతానికి అదే మంచి స్నేహితుడు అనమాట. అతను కూడా ఏం చెప్పాడంటే ఏదైతే మనకు మతపరంగా మైనారిటీస్ తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలని వాళ్ళు కూడా సూచించారు. ఎప్పుడు మన డిసెంబర్లో ద సేమ్ మంత్ టు ద ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ రిఫర్ టు సిఏఏ యాజ్ నాట్ ఓన్లీ హైలీ డిస్క్రిమినేటరీ అండ్ ఆర్బిటరీ. అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్ అనేవాళ్ళు అది ఒక ఆ సంస్థ అనేది ఏం చెప్పిందంటే ఈ సిఏఏ చట్టం ఒక డిస్క్రిమినేటరీ అంటే మనుషుల్ని విడగొట్టే చట్టం మాత్రమే కాదు, ఇది ఒక ఆర్బిటరీ అంటే కొత్త వాళ్ళని అంటే ఉన్న మనుషులను కూడా దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్న చట్టాలను కూడా దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పింది. బట్ ఆల్సో కాంట్రరీ టు ద న్యూఢిల్లీస్ ఆబ్లిగేషన్స్ అండర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాస్. దీంతోపాటు ఈ న్యూఢిల్లీ ఏదైతే మన భారతదేశం చేస్తుందో ఈ అప్లికేషన్స్ అనేవి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో కూడా నలుగుతూ వస్తున్నాయి. న్యూఢిల్లీస్ అటెంప్ట్ టు రీచ్ అవుట్ టు ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ albeit selectively while assiduously avoiding those critical of its policy have not met with much success when India External Affairs Minister pulled out of the meeting with the senior members of the US Congress after US lawmakers refused New Delhi's demands to exclude Congresswoman Pramila Jayapal. She has been critical of the Indian government policies in Kashmir. The message that went out was that India is unable to justify its own policies. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ యుఎస్ కాంగ్రెస్ మీటింగ్లో కానీ యుఎస్ లా మేకర్స్ మీటింగ్తో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టాలనుకున్నారు. కానీ అదంతా కూడా వాళ్ళు వ్యతిరేకించారు ఈ న్యూఢిల్లీ డిమాండ్ని. ఎందుకని ఆ కాంగ్రెస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ కాంగ్రెస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రమీలా జైపాల్ అనే వ్యక్తిని ఆమె లేకుండా మీటింగ్ జరగాలని అడిగారు. కానీ ఆమె లేకుండా మీటింగ్ జరగడం అనేది జరగదని చెప్పేసి దీన్ని వ్యతిరేకించారనమాట. ఎందుకని ఆమె పూర్తిగా ఈ కాశ్మీర్ విషయం గురించి ఆమె హ్యాండిల్ చేస్తుందన్నమాట. ఆ పూర్తి విషయాలను ఆమె చెప్తుంది. ఆమె లేకుండా మీటింగ్ జరగాలని మన భారతదేశం కొడితే వాళ్ళు ఒప్పుకోలేదు. ఆర్ దట్ ఇట్ డస్ నాట్ బాదర్ విత్ వాట్ అదర్స్ థింక్ ఆఫ్ ఇట్. కానీ ఇవన్నీ కూడా పట్టించుకునే విధంగా దాని గురించి అంటే ఆలోచించే విధంగా కూడా లేదు. ఫర్ ఏ గవర్నమెంట్ దట్ స్టెడ్ ఫాస్ట్లీ
shied away from internationalizing domestic issues. Its own action have been preciously that thereby bringing lasting damage to the country's reputation. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇలాంటి అంటే రెక్లెస్ యాక్షన్స్ని, ఒక ఉపయోగం లేని యాక్షన్స్, నిర్లక్ష్యమైన ధోరణితో ఇలా బిహేవ్ చేయడం ఏమవుతుందంటే భారతదేశం యొక్క కీర్తి అనేది పూర్తిగా పడిపోతుంది, దాని యొక్క డ్యామేజ్ అవుతుంది, దానికి నష్టం చేకూర్చే విధంగా ఉంది. నౌ వన్ మైట్ ఆస్క్ యాజ్ టు వై ఏ స్టేట్ షుడ్ వరీ అబౌట్ ఇట్స్ రిప్యుటేషన్ అండ్ వెదర్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు యూజ్ వన్స్ మెటీరియల్ పవర్ టు అచీవ్ ద ఫారెన్ పాలసీ అవుట్కమ్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇలా వీటి గురించి మనం పట్టించుకోకుండా ఉంటే కనుక రాబోయే కాలంలో ఇదంతా కూడా ఈ ఫారెన్ పాలసీ అవుట్కమ్స్ అంటే ప్రపంచ దేశాలతో మన యొక్క స్నేహ సంబంధం కనుక లేకపోతే కనుక ఈ ఫారెన్ పాలసీ సంబంధించిన ఆదాయం కానీ అవన్నీ కూడా పడిపోయే పరిస్థితులకు వస్తుంది. ఫర్ వన్, ద బీజేపీ హ్యాజ్ ట్రెడిషనల్లీ బీన్ మోర్ కన్సర్న్ అబౌట్ ఇండియాస్ రెప్యుటేషన్. అసలు బీజేపీ అనేది, భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడూ కూడా భారతదేశం యొక్క గొప్పతనం గురించి, కీర్తి గురించి ఎప్పుడు ఇచ్చేది ఒక పార్టీ అనమాట. అట్లీస్ట్ యాజ్ ఏ రెహాటిక్ ప్లాంక్ దెన్ ఎనీ వన్ ఎల్స్. అంటే ఇదంతా ఈ నాయకత్వ లక్షణాలు ఎవరికి లేవు, ఇలా ఆలోచించే ప్లాంక్ అనేది ఎవరికి లేదు. సెకండ్, ఇండియాస్ ట్రెడిషనల్ పాలసీ ఫారెన్ పాలసీ పర్స్యూట్ హ్యాస్ బీన్ ఏ కేర్ఫుల్ మిక్స్ ఆఫ్ ద సాఫ్ట్ పవర్ అండ్ మెటీరియల్ క్యాపబిలిటీ విత్ ద బ్యాలెన్స్ ఆఫ్ అండ్ టిల్టింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సాఫ్ట్ పవర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే రెండవ అంశం ఏంటి అంటే ఈ ట్రెడిషనల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ దాంతోపాటు ఏం చేయాలా, ఈ సాఫ్ట్ పవర్ అనేది అంటే భారతదేశంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని, తర్వాత మెటీరియల్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించే విధంగా ఈ సాఫ్ట్ పవర్ అనేది జరగాల. ఫైనల్లీ reputation among other things is crucial in aiding India's quest for a place at the high table of international politics, such as acquiring a United Nations Security Council seat. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు చివరికి ఏమైంది, ఇప్పుడు ఈ రెప్యుటేషన్ అనేది బాగా దెబ్బతింటుంది. ఈ రెప్యుటేషన్ దెబ్బతింటడం వల్ల ఏమవుతుందంటే ఈ యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే దాంట్లో మనం ఎప్పటి నుంచో స్థానం సంపాదించుకోవాలని చూస్తున్నాం. ఆ హై టేబుల్ అనేది ప్రపంచంలోకి అత్యంత ఉన్నతమైన పొజిషన్ అన్నమాట. కానీ ఆ సీటు కూడా దెబ్బతినే విధంగా ఉంది. మోర్ సో స్టేటస్ కో పవర్స్ యాజ్ అపోజిట్ టు రివిజనిస్ట్ వన్స్ ఆర్ ఫార్ మోర్ ఫేవర్డ్ బై ద ఇంటర్నేషనల్ ఆర్డర్స్. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఇలాంటి అధికారం అనేది స్టేటస్ క్యూ పవర్, అంటే ఇలాంటి అధికారం రావాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే రావడం అనేది కష్టం. ఇండియాస్ హ్యాస్ ద రీజియన్స్ క్వాంటేషనల్ స్టేటస్ క్యూ పవర్ దట్ ద వరల్డ్ లవ్ టు ఎంగేజ్ అండ్ ప్రమోట్. అంటే ఇప్పుడు మనం కనుక ఇలాంటి పొజిషన్ రావాలి అంటే అందరికీ దేని మీద అంటే ఒక బెస్ట్ పొజిషన్ రావాలంటే అందరి యొక్క మనలు పొందాలి, అందరి యొక్క ప్రేమను చూరగొనే విధంగా ఉండాలి. దిస్ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియా మే బీ అండర్ గోయింగ్ ఏ డ్రామాటిక్ చేంజ్ విత్ మెనీ వ్యూయింగ్ ఇండియా యాజ్ ఏ రెక్లెస్ పవర్ విత్ revisionist ambitions just as Pakistan has long been viewed. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే రాబోయే కాలంలో భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా, వాళ్ళ యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా, మన యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా, లేకపోతే ఇది ఒక నిర్లక్ష్యమైన దేశంగా చూసే విధంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్లో ఎప్పటి నుంచి ఆశిస్తున్న ఒక ఏదైతే పొజిషన్ ఉందో అది మన భారతదేశానికి వస్తుంది అనమాట. గ్రేట్ పవర్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మనం గ్రేట్ పవర్ క్వశ్చన్స్ అంటే ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన దేశంగా ఉండాలంటే వాడి యొక్క క్వశ్చన్స్ అంటే ఇప్పుడు దాని మీద క్వశ్చన్ మీన్స్ రైజ్ చేసే విధంగా ఉందన్నమాట. ఇండియా ఈజ్ ఏ మేజర్ పవర్ విత్ గ్రేట్ పవర్ అంబిషన్స్ అండ్ మే ఈవెన్ బీ యాన్ ఇండిస్పెన్సిబుల్ పవర్ ఇన్ సమ్ రెస్పెక్ట్స్. అంటే ఇప్పుడు భారతదేశానికి అనేది ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత శక్తివంతమైన దేశంగా ఉండాలి అనేది దాని యొక్క కళ. కానీ ఇప్పుడు ఆ కళ అనేది దాని యొక్క కోరిక అనేది దెబ్బతినే విధంగా ఉంది. హౌఎవర్ ఇఫ్ ఇండియా డిసైడ్స్ టు షేప్ ఇట్స్ ఫారెన్ పాలసీ బేస్డ్ ప్యూర్లీ ఆన్ డొమెస్టిక్ క్యాలిక్యులేషన్స్. అంటే ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుందంటే ఫారెన్ అంటే ప్రపంచ దేశాలతో వాళ్ళ సంబంధాలని దేనితో డిసైడ్ చేస్తుందంటే మన భారతదేశంలో ఉన్న ఏవైతే ఉన్నాయో డొమెస్టిక్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మన దేశానికి సంబంధించిన అంశాలతో ముడిపెట్టి వాటి యొక్క ఫారెన్ పాలసీస్ అనేది దెబ్బతింటున్నాయి. ఇట్స్ ఇండిస్పెన్సిబిలిటీ అండ్ సిస్టమ్ షేపింగ్ ఎబిలిటీ విల్ టేక్ ఏ సీరియస్ హిట్. అంటే మనం ఏమైనా చూసుకుంటే ఇలాంటి ఏదైతే ఉందో ఆ పరిస్థితులు అంటే ఎవరిని పట్టించుకోకుండా తన ధోరణిలో తను వెళ్ళిపోయే విధానం ఏమవుతుందంటే అదే
గొప్ప ప్రమాదంగా పరిణించే అవకాశం ఉందన్నమాట. ఏ గ్రేట్ పవర్ అమాంగ్ అదర్ థింగ్స్ ఈజ్ ఏ స్టేట్ దట్ ఈస్ విల్లింగ్ టు లివ్ అప్ టు సర్టైన్ గ్లోబల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హ్యాస్ ద ఎబిలిటీ అండ్ విల్లింగ్నెస్ టు హెల్ప్ విత్ సిస్టమ్ మెయింటెనెన్స్. అంటే ఎప్పుడైనా మనం ఒక పెద్ద పవర్గా అవ్వాలి అంటే, ఒక శక్తివంతమైన దేశంగా తయారవ్వాలి అంటే రకరకాల అంశాలు ఉంటాయి అన్నమాట. ఆ రకరకాల అంశాలు అందరి యొక్క ఆ నమ్మకాన్ని కలిగి ఉండాలి. దాంతోపాటు ఏంటంటే గ్లోబల్గా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి, గ్లోబల్గా కొన్ని ఆశిస్తారు, ప్రపంచం మొత్తంగా ఆశించే కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలను నెరవేర్చాలా. తర్వాత మన యొక్క మనల్ని నమ్మే విధంగా, ఎదురువాడు నమ్మే విధంగా మన యొక్క బిహేవియర్ అనేది ఉండాలి. ఇలాంటి అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మనం గ్రేట్ పవర్ అవ్వాలంటే. గ్రేట్ పవర్స్ హ్యావ్ traditionally been supportive of India's rise in the global order, have more or less stood by the India's in its pursuit of power and reputation. అంటే గ్రౌడ్ పవర్గా తయారవ్వాలి అంటే ఏంటంటే చాలామంది దేశాల యొక్క సపోర్ట్ ఉండాలి. అంతేగాని మనమే గ్రేట్గా పవర్గా తయారవ్వాలా, లేకపోతే మన యొక్క కీర్తిని పెంచుకోవాలనుకుంటే సరిపోదు. దిస్ ఈజ్ బౌండ్ టు చేంజ్ థింగ్స్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ డొమెస్టిక్ ప్రీ ఆక్యుపేషన్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, ఇది గవర్నమెంట్ అనేది ఏం చేయాలని చూస్తుందంటే కొంతవరకే తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క శక్తిని అనేది కొంతవరకే పరిమితం చేయాలని మాత్రమే చూస్తుంది. వైల్ ద ట్రంప్ వైట్ హౌస్ మే బీ ఇంటెలిజెంట్ టువర్డ్స్ న్యూఢిల్లీ, అట్లీస్ట్ ఫర్ నౌ ద పేషెన్స్ ఆఫ్ ద వాషింగ్టన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ అ ఫ్యాక్ట్ రన్నింగ్ అవుట్. అంటే ఇప్పుడు మనకేనా చూస్తున్నది, ట్రంప్ ఏదైతే వైట్ హౌస్ ఏదైతే ఉందో మన భారతదేశంలో ఈ జరిగే పరిణామాల యొక్క మార్పు కోసం ఎదురు చూస్తుందన్నమాట. కానీ వాళ్ళు ఇప్పటివరకన్నా కొంచెం పేషెన్స్గా ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ యొక్క ఏదైతే సహనం అనేది కోల్పోకముందే మనం జాగ్రత్త పడాలి. ఇఫ్ దేర్ ఈజ్ ఏ డొమెస్టిక్ గవర్నమెంట్ ఇన్ వాషింగ్టన్ డీసీ నెక్స్ట్ ఇయర్ థింగ్స్ మైట్ గెట్ హార్డర్ ఫర్ న్యూఢిల్లీ. అంటే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఓకే, ఒకవేళ రేపు రాబోయే కాలంలో ఇప్పుడు రిపబ్లిక్లు ఉన్నారు, రేపు లేదు డెమోక్రటిక్గా వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క పరిస్థితి అనేది ఇంకా దారుణంగా తయారవుతుంది. మాస్కోస్ అన్ ఈక్వివోకల్ సపోర్ట్ ఫర్ న్యూఢిల్లీ ఈజ్ నౌ ఏ థింక్ ఆఫ్ ద పాస్ట్. ద న్యూఢిల్లీస్ ఫాల్ ఫ్రమ్ గ్రేస్ టు బీజింగ్ మోర్ దాన్ ఎనీవన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏమవుతుందంటే, మాస్కో అంటే రష్యా రాజధాని మాస్కో అనమాట. రష్యాని కనుక మనం రష్యా కనుక చూసుకుంటే అది అన్ఈవెన్గా ఉంది, ఈక్వల్గా ఉంది. ఎందుకని వాళ్ళు చైనా కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు, భారతదేశం సపోర్ట్ చేస్తుంటారు. సో బీజింగ్ యొక్క ప్రభావం కనుక పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు చైనా వైపుకి వెళ్ళే అవకాశం ఉంది, రష్యా అనేది చైనా వైపు వెళ్ళే అవకాశం ఉంది. వెన్ వాజ్ ద లాస్ట్ టైం వీ హార్డ్ ఏ మెన్షన్ ఆఫ్ రైజింగ్ ఇండియా. అంటే మనం రైజింగ్ ఇండియా అని చాలా కాలం క్రితం చెప్పుకున్నాం, చాలా లాస్ట్ టైం ఎప్పుడో చాలా కొంతకాలం క్రితం చెప్పుకున్నాం. వెన్ వాజ్ ద లాస్ట్ టైం సమ్ వన్ సీరియస్లీ ఆర్గ్డ్ దట్ ఇండియా షుడ్ బి పార్ట్ ఆఫ్ ద యుఎన్ఎస్సి. అంటే ఒకప్పుడు అనుకునేవాళ్ళం ఏమని, మనం సీరియస్గా అనుకునేవాళ్ళం యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశం ఒక భాగం అవుతుందని మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది క్వశ్చన్ మార్క్ అయింది. అవర్ షీన్ హ్యాస్ కమ్ ఆఫ్ అండ్ ద వరల్డ్ ఈజ్ బీయింగ్ టు సీ ద అగ్లీ రియాలిటీస్ విత్ ఇన్. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే మన యొక్క ప్రాధాన్యత అంతా కూడా పడిపోయింది. ప్రపంచం మొత్తం కూడా మన యొక్క అగ్లీ రియాలిటీస్ అంటే మన భారతదేశంలో జరిగే నిజమైన వికృత విషయాలను గురించి అందరూ చూస్తున్నారు. మోర్ ఓవర్ థ్యాంక్స్ టు ద హెవీ పొలిటికల్ ఫైర్ ఫైటింగ్ దట్ ఇట్ నీడ్స్ టు డూ ఆన్ ఏ డైలీ బేసిస్ ఆన్ ఇష్యూస్ సచ్ యాజ్ కాశ్మీర్, the NRC and the CAA, much of the New Delhi's diplomatic capital is spent on doing preciously that. అంటే మనం ఛాన్స్ చెప్పుకోవాలి. ఎందుకని ఇలాంటి దరిద్రమైన పరిస్థితులకు రావడానికి కారణమైన ఈ కాశ్మీర్ కానీ, ఎన్ఆర్సీ కానీ, తర్వాత సిఏఏకి సంబంధించిన ఈ పరిస్థితులు రావడానికి మనం ఢిల్లీకే మన ప్రభుత్వానికే థ్యాంక్స్ చెప్పాలి, మన క్యాపిటల్కే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని వాళ్ళ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇట్స్ ఫోకస్ ఆన్ క్రూషియల్ రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ సీమ్స్ టు బీ వార్నింగ్ ఫాస్ట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎట్లా ఉంది అంటే ఈ యొక్క రీజనల్ ప్రాంతానికి సంబంధించి మన భౌగోళికంగా మన భారతదేశంలో సంబంధించి గ్లోబల్ ఇష్యూస్ అనేవి ఈ రెండింటినీ కలిపి అంటే వేరువేరుగా చూడటం అనేది రాబోయే కాలంలో ఏమవుతుందంటే పూర్తిగా దాని యొక్క ప్రభావం కోల్పోతుంది, భారతదేశం ఇంకా దిగజారిపోయే స్థితిలోకి వస్తుంది అనమాట తొందరలోనే. విత్ లిటిల్ టాక్ ఆఫ్ రీనెగోషియేటింగ్ ద రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, no appetite to be part of the Afghan peace process and disinterests in the Indian Ocean's geopolitical among others. The regime in New Delhi resembles a
ప్రావిన్షియల్ క్యాపిటల్ టుడే. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్లో కానీ, తర్వాత ఇండియన్ ఓషన్లో జియో పొలిటికల్గా మన యొక్క భారతదేశం అభివృద్ధి అనేది కానీ పరిణామం అనేది పూర్తిగా దెబ్బతినే విధంగా ఉంది. ఢిల్లీ అనేది దాని యొక్క ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయిందనమాట. మీన్ వైల్ ద వరల్డ్ ఈజ్ వాచింగ్ యాజ్ వీ మేక్ ఏ స్పెక్టాక్యుల్ ఆఫ్ అవర్ సెల్స్. అంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మనల్ని గమనిస్తూ ఉంది, కానీ మనం దానికి ఏమయ్యేవాళ్ళం అంటే స్పెక్టాకిల్స్ అంటే ఏంటంటే ఆడియన్స్ అనమాట, చూడడానికి వచ్చిన వాళ్ళు, మనం చూసేవాళ్ళం, దాన్ని చూసేవాళ్ళమే కానీ దాన్ని ఏమి చేయలేకపోతున్నాం. ప్రపంచం మనల్ని గమనిస్తున్నప్పటికీ మనం ఏం చేయలేకపోతున్నాం. అంటే మన ద్వారంలో మనం వెళ్ళిపోతున్నాం, కానీ దాన్ని తగ్గించడానికి మనం ఏమి చేయట్లేదు అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు ఆర్టికల్. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే కనుక మన యొక్క ఫైనాన్స్ సిస్టమ్ సంబంధించి అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆపర్చునిటీ ఎలా ఉంది అంటే యునైటెడ్ స్టేట్స్కి చైనాకి అనేది దెబ్బతిన్నాయి, ఆ సంబంధాలు అనేది దెబ్బతిన్నాయి. ఇప్పుడు మనం స్ట్రాటజిక్ మూమెంట్ తీసుకోవాలి. ఇండియా అనేది ఒక స్ట్రాటజిక్ మూమెంట్ కనుక తీసుకుంటే కనుక ఆ సంబంధం వల్ల చైనా నష్టపోయింది. అంటే ఆ సంబంధాలు దెబ్బతింటం వల్ల చైనా నష్టపోయింది. ఆ నష్టాన్ని మనం లాభపూరితంగా మార్చుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి చూడండి. స్పాటింగ్ అండ్ ఆపర్చునిటీ ఇన్ చేంజింగ్ ఫండమెంటల్స్. అంటే మనం ఒక అవకాశాన్ని దక్కించుకోవాలా. ఏది ఇప్పుడు ఉన్న ఈ మార్పుల వల్ల, అంటే ఈ ఫండమెంటల్స్ మారిపోవడం వల్ల, ఎప్పుడు ఇంతకుముందు చైనా మీదే అమెరికా అనేది ఆధారపడింది. ఇప్పుడు చైనాకి అమెరికాకి సత్సంబంధాలు లేవు కాబట్టి మనం ఏం చేయాలా, ఆ చైనా యొక్క ఏర్పరిచిన ఖాళీని భారతదేశం పూర్తి చేస్తే కనుక ఈజీగా మనం గెయిన్ అవ్వచ్చు అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి చదవండి, చాలా సింపుల్గానే ఉంటుంది, సింపుల్ వార్డింగ్లో ఉంటుంది. ఇవండి నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.